నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాము. ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని ఏ రకంగా టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయని తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, పీరియడ్ మిస్ అయిన తర్వాత 1 వీక్ కి కూడా ఇంకా పీరియడ్ అవ్వట్లేదు అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. దాని తర్వాత ఒకవేళ రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఓన్లీ ఆ మంత్ లో స్పాటింగ్ అట్లా అయినా కూడా మనము ఇగ్నోర్ చేయకుండా ఆ స్పాటింగ్ ఎందువల్ల అయిందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే ఏంటంటే చిన్న కిట్ అవైలబుల్ ఉంటుంది మార్కెట్ లో. దీంట్లో జస్ట్ యూరిన్ డ్రాప్స్ యాడ్ చేసినట్లయితే 2 పింక్ లైన్స్ వచ్చినట్లయితే అది పాజిటివ్ అన్నమాట. సో ఈ షేడ్ తో కూడా మనము కొద్ది వరకు ప్రెగ్నెన్సీ డిపిక్ట్ చేసుకోవచ్చు, కానీ అది చాలా వరకు కన్ఫర్మేటరీ కాదు. ఎందుకంటే కొద్ది వరకు కొన్ని కిట్ డిఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో అందుకే మనం దాన్ని అంత సెన్సిటివ్ టెస్ట్ అనేది లేబుల్ చేయం, కానీ అది ఇమీడియట్ గా చేసే ఏవైనా టెస్ట్. 2 డార్క్ పింక్ లైన్స్ వచ్చినట్లయితే స్ట్రాంగ్ పాజిటివ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటాం అన్నమాట. ఒకవేళ వీక్ లైట్ ఆర్ లైట్ పింక్ షేడ్ వచ్చినప్పుడు 1 డే ఆగి 48 అవర్స్ కి మళ్ళీ రిపీట్ చేయమని చెప్తాము. యూజువల్లీ మార్నింగ్ శాంపుల్ తో రిపీట్ చేయమని చెప్తాం. దీంట్లో ఏమైనా పాజిటివ్ ఆర్ డార్క్ పింక్ వచ్చినట్లయితే కన్ఫర్మేషన్ ఇస్ దేర్. అన్నిటికంటే ముఖ్యంగా స్కానింగ్ లో చూడాల్సింది సైట్ ఎక్కడ ఉంది ప్రెగ్నెన్సీ అనేసి. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.